తీసి నాకు అప్పు చెప్పండి, నా కొడుకుని తీసుకొచ్చి నాకు అప్పు చెప్పండి. ఇద్దరు పిల్లలు ఉండాలంటే అడిగి కేటాలు ఎక్కువైపోయి బోటు మునిగిపోవడం అయింది సార్. అయితే మనవాడు కేటాలతో కొట్టుకెళ్ళిపోయాడు సార్ బార్కి. మిగతా 5 రోజులు దొరికి ఎలాగలా వచ్చాను సార్. సుమారు 6:30-7 గంటల సమయంలో ప్రమాదవశాత్తు బోట్ అక్కడ తిరగబడడంతో అందరూ సురక్షితంగా మ్యాక్సిమం 5గురు బయటకు వచ్చారు. ఒక వ్యక్తి గల్లంతయ్యారు. వీళ్ళు కూడా ఈ పడవ మీద 6గురు లేరు. ఇది అక్కడ కొంత దూరం మొగ అనే ప్రాంతంకి వెళ్ళిన తర్వాతకి ఈ కెరటాల ఉధృతికి ఈ పడవ బోటు తిరగబడి అందరూ కూడా సముద్రంలో పడిపోయినట్టు తెలిసింది. అది ఆ పేరు ఎన్ఎస్ఎస్ ప్రసాద్ అండి. ఇక్కడ తహసీల్దారు అలవరం మండలానికి తహసీల్దారు అలవరంగా వర్క్ చేస్తున్నాను నేను ఇక్కడ. అయితే ఉదయాన్నే మాకు ఈరోజు ఉదయం ఇలాగ బోటు ప్రమాదం ఓడలర సముద్రంలో జరిగినట్టు తెలిసింది. వెంటనే తెలిసిన దాని మీద ఏంటంటే ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ బోట్ అనేది వీళ్ళు కాకినాడ మండలం మన దుమ్ములపేట గ్రామానికి చెందినని చెప్పి తెలిసింది వీళ్ళంతా కూడాను. అంటే ఇక్కడ ఓడలరేవులో పడవలు నిలుపుకునే స్థలం ఉంటుంది ఇక్కడ మనకి. ఇక్కడ ఓడలరేవు గ్రామంలోనే అలవరం మండలం ఓడలరేవు అంటే కాకినాడ అటు ఉప్పాడ ఇటు అనకాపల్లి దగ్గర ఉండే నక్కపల్లి వీళ్ళలో పనిచేసే ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళంతా కూడా ఈ వేట మీద ఆధారపడి జీవించే వాళ్ళంతా కూడా బోట్లు వేసుకుని ఇక్కడికి వచ్చి పడవలు ఇక్కడ నిలిపి మార్నింగ్ ఉదయాన్నే వీళ్ళు 4-4:30కి తెల్లారుజామున బయలుదేరి సముద్రం మీదకి వెళ్ళి సుమారు ఒక 5-6 కిలోమీటర్ల దూరం పాటు వేటకు వెళ్ళి మళ్ళీ ఉదయం వెంటనే వీళ్ళు 4 అవర్స్ అంతా వేట చేసుకుని 8:30-9 గంటలకి టైంకి తిరిగి ఇక్కడ ఒడ్డుకు చేరుకుని ఆ తెచ్చిన చేపలను వీళ్ళు ఇక్కడ అమ్ముకోవడం కూడా జరుగుతుంటుంది. అలా ఇప్పుడు పడవ ముందుకు పోయిందనే దానికి సంబంధించి వీళ్ళు కూడా ఈ పడవ మీద 6గురు లేరు, ఈ బోటు మీద 6గురు వెళ్ళారు. జనరల్గా 6గురు ఉంటుంటారు, అందులో కూడా దీంట్లో 6గురు ఉన్నారు. అందులో ఈ బోటు ఓనర్ కూడా దుర్గానాథన్ కూడా బోటు ఓనర్ కూడా దీంట్లో పాటు ఉన్నాడు అతను. ఇది అక్కడ కొంత దూరం ఒక 5 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత మొగ అనే ప్రాంతంకి వెళ్ళిన తర్వాతకి ఈ కెరటాల ఉధృతికి ఈ పడవ బోటు తిరగబడి అందరూ కూడా సముద్రంలో పడిపోయినట్టు తెలిసింది. అది దాంట్లో ఏంటంటే కొంతమంది ఆ పడవ తిరగబడినప్పుడు ఈ 27 సంవత్సరాల వయసు ఉంది. తిరిగి చిన్న తండ్రి పేరు అతను భాను, ఇతను వయసు 27 సంవత్సరాలు. అతను ఈ పడవ దగ్గర ఉండిపోవడం మిగతా వాళ్ళంతా ఈదుకు రావడం జరిగింది. అయినప్పుడు ఈదుకు రావడం వచ్చినప్పుడు ఈ బోట్ యజమాని దుర్గా ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నించాడు కూడా అతను కొంత ఈత వచ్చినప్పటికీ. కానీ కొంత ఈత వచ్చినప్పటికి అతనికి ఈ అబ్బాయికి చనిపోయాడు అనుకుంటున్న అబ్బాయికి ఈ ఆయాసం ఎక్కువగా ఊపిరి ఆడకి ఆయాసం ఎక్కువ రావడం, తర్వాత 3-4 పెద్ద కెరటాలు రావడంతో ఆ కెరటాలు ఇతన్ని ఈ అబ్బాయిని వెనక్కి లాక్కుపోవడం కూడా జరిగింది. ఇప్పుడు అది ఆ అబ్బాయి అంటే వీళ్ళు చెప్పేదాని ప్రకారం బోటు మీద ఎవరైతే ఈదుకుని ఒడ్డుకొచ్చారో వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే అటువంటి కెరటాలు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బ్రతికే అవకాశం లేదు అతను, కానీ చనిపోయినట్టుగా మేము భావిస్తున్నాం అని చెప్తున్నారు వీళ్ళు. యాక్చువల్గా ఈ దుర్గాని అతను కూడా అతను బంధువు అని చెప్తున్నాడు కూడా. అతనికి 2 చిన్నపిల్లలు, ఒక 7 సంవత్సరాలును 5 సంవత్సరాల పిల్లలుగా ఉన్నారంటున్నారు. పెళ్ళి అయింది, 5 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు ఉన్నారంటున్నారు. అయితే అంటే ప్రభుత్వం నుంచి ఏంటంటే వీళ్ళకి ఆర్థిక సహాయం ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏంటంటే వేట జరుగుతుండగా చనిపోతే మట్టికి ఈ 5 లక్షల రూపాయలు మొత్తం వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ఇచ్చే అవకాశం ఉంది. దానికి అది కాకినాడ కాబట్టి అక్కడ ప్రాసెస్ చేస్తారు. ఇది కాకినాడ అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా తెలియజేయడం కూడా జరిగింది. మిగతా 5 సేఫ్గా వచ్చారు. తర్వాత ఈ పడవను కూడా వీళ్ళు లోపల నుంచి కేటాల వల్ల కొట్టుకొచ్చింది ఈ పడవ. ఇప్పుడు ఇది ఈరోజు ఉదయం 4:30 గంటల సమయంలో కాకినాడకు చెందిన 6గురు ఫిషర్మ్యాన్ వేటకని సముద్రంలో వెళ్ళారు ఓడలరేవు నుంచి. సుమారు 6:30-7 గంటల సమయంలో ప్రమాదవశాత్తు బోట్ అక్కడ తిరగబడడంతో అందరూ సురక్షితంగా మ్యాక్సిమం 5గురు బయటకు వచ్చారు. ఒక వ్యక్తి గల్లంతయ్యారు. దానిపై కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా. సూపీరియర్ ఆఫీసర్ల యొక్క సూచనలతో ఏం చేయాలని చేస్తాం. దాసరి దొరికి సార్ నా పేరు, బోటు ఓనర్ సార్. మిగతాగా సీకటి జాను, పెమ్మ నాగరాజు, ఉమ్ముడు దండరాజు, వాసుపల్లి రాము సార్. తిరిగి చిన్న గల్లంతయ్యి కనిపించట్లేదు సార్. మేము 4:30కి వెళ్ళాం సార్ ఏటకి. తెల్లవారు 4:30 వెళ్ళి 7 గంటలకి 6:30లో వచ్చేస్తున్నాం సార్. ఈ లోపల గాలి కెరటాలు ఎక్కువైపోయి బోటు మునిగిపోవడం అయింది సార్. అయితే మనవాడు కెరటాలతో కొట్టుకెళ్ళిపోయాడు సార్ బార్కి. మిగతా 5 రోజులు దొరికి ఎలాగలా వచ్చాను సార్. మాది దుమ్ములపేట కాకినాడ సార్. దుమ్ములపేట నుండి ఓడలర వచ్చాను సార్.
దుమ్ములపేట నుండి ఓడలర వచ్చి ఇక్కడ ఏటడానికి ఆదివారం వచ్చాను సార్. మళ్ళీ ఈరోజు బోటు కట్టి వెళ్ళిపోతున్న టైంలో ప్రమాదం జరిగింది సార్. ఇది సార్ సమస్య. ఇద్దరు పిల్లలు, ఓ పాప. ఎవరి పేరా? తిరిగి చిన్న సార్, తిరిగి చిన్న. పెళ్ళైంది సార్, ఇద్దరు పిల్లలు సార్, పాప బాబు. మొత్తం అందరూ దుమ్ములు పెడ సార్. ఏమి రాలేదు సార్, అసలు ఏమి రాలేదు, ఏమి రాలేదు. మాకు వాతావరణం చూస్తే ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా వచ్చేస్తున్నాం సార్. వాతావరణం బాగాలేదు ఇంకా ఎక్కువైపోయింది సార్. లేదు సార్, బోటు లైఫ్ జాకెట్లు ఏమి ఇవ్వలేదు కదా, ఎవరికి లేవు సార్. మొత్తం ఎవరికి లేవు సార్. మంచిగా ఫిషింగ్, అవును సార్, ఫిషింగ్ యాడ్ చేసిన ఎవరికి లేవు సార్ లైఫ్ జాకెట్. ప్రైవేట్ కొంటే అంతే తీసుకుంటా సార్. ప్రైవేట్ ఎక్కడ అమ్ముతారో మాకు తెలియదు కదా సార్. తెలియదు సార్, ఎవరు ఇవ్వలేదు సార్. ఎవరు ఏ బోటుకి లేవు సార్. మొత్తం ఫిషింగ్ చేసిన బోటుకి ఎవరికి లేవు సార్. అడగలేదు, వాళ్ళు చెప్పలేదు సార్. రాలేదండి, మీకు వంతునాలండి. నా కొడుకుని తీసి నాకు అప్పు చెప్పండి, నా కొడుకుని తీసుకొచ్చి నాకు అప్పు చెప్పండి. ఇద్దరు పిల్లలు ఉండాలండి, అడిగి ఇద్దరు పిల్లలు ఉండాలండి. అయ్యారు, నా కొడుకు నాకు అప్పు చెప్పండి. అయ్యారు, నా కొడుకు నాకు అప్పు చెప్పండి. మీకు వందనాలండి బాబు, నా కొడుకు నాకు అప్పు చెప్పండి. చిన్న తెలిసి వచ్చాం బాబు, మాకు ఇప్పుడే తెలిసింది బాబు. నా కొడుకు నాకు తీసుకురండి బాబు, బాబు తీసుకురండి బాబు, నా కొడుకు నాకు తీసుకురండి బాబు. మీకు నమస్కారం అయ్యారు, వెళ్ళండి అయ్యారు. నా కొడుకు నాకు తీసుకొని చెప్పండి బాబు. ఉన్నాడు 8 గంటలు తెలిసింది బాబు. గుళ్ళోకి వెళ్ళొచ్చి కూర్చున్నాం, అలా కాపాడలేదండి బాబు. ఇక్కడికి వచ్చేసాం బాబు, పొద్దున్నేసి. బాబు, బాబు, నా కొడుకుని తీసుకురండి బాబు. బాబు, ఇద్దరు పిల్లలండి, అమ్మాయి అబ్బాయిని, చిన్న పిల్లలనండి. అమ్మాయికి బాబు, నా కొడుకు అమ్మాయికి ఏంటి తెలియదు, నా కొడుకు ఏంటి తెలియదు బాబు. అమ్మాయికి బాబు, నా కొడుకు, నా చిన్న ఎక్కడున్నా బయటకు వచ్చి బాబు, ఎక్కడున్నా బయటకు వచ్చి బాబు. నీ పిల్లలు ఎదురు చూద్దాలు రారా, నీ పిల్లలు ఎదురు చూద్దాలు రా బాబు. బాబు, దానికి అమ్మాలు రా, నా పెద్ద కొడుగా నా రా బాబు, నా పెద్ద కొడుకు అమ్మ, నా పెద్ద కొడుకు, నా పెద్ద